మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. యేసుక్రీస్తు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ. హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల యేసయ్య, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామముకు లెక్కించలేని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించిన ఆయన అయ్యా, క్రిస్మస్ అయినా మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టి క్రిస్మస్ దినంలో ఈ రోజు నాయన తండ్రి ఉదయకాలం శుభదినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినది వందనాలయ్యా. ఆరాధన నీకే, స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోండి ఆయన. చదవబడి వాక్యం మీద ఆయన, చదవబడి వారు మేము ఆయన మీ సొంత తండ్రి. మాపై మీ పరిశుద్ధాత్మ నిండుగా నింపండి అయ్యా. ప్రతి ఆటంకాన్ని కలవరపాటు దేవతండి, దుష్టుడి యొక్క ఆలోచనలు దేవతండి, చీకటి క్రియలని నజరేయుడైన యేసయ్య శక్తి గల నామములో లయపరుస్తున్నారు తండ్రి. అయ్యా, మీ సన్నిధి వచ్చింది, బలమైన ఆత్మ నింపండి అయ్యా. మీ అగ్ని సన్నిధి వచ్చింది నాయన. నువ్వు రోషం కలిగిన దేవుడు, పరుషం కలిగిన దేవుడు నాయన. అయ్యా, మీ పౌరుషానికి నాయన పర్వతాలు తత్రిల్లిపోయిన దేవతండి నాయన. మీరు అడుగు పెట్టకనే పర్వతాలు విడిపోయిన దేవతండి. మీ మాట అగ్ని వంటిది, బండలు పగల కూడా సుత్తులాంటిది కాబట్టి మీ మాట ద్వారా మమ్మల్ని బ్రతికించి మీ మాట ద్వారా మమ్మల్ని సరిచేయమని మమ్మల్ని అందరూ కూడా మీ చేతులు కాపు చెప్పుకుంటాం తండ్రి. ఈ సంవత్సరం అంతా మేము జీవించాలంటే నాయన మీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేదయ్యా. మేము ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ ప్రవర్తించాలో మీ దాసుల ద్వారా నాయన మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ దాసులపై అభిషేకించని ఏడో ఆత్మ నింపండి అయ్యా. అయ్యా, ఈ వాడలో అందరికీ, చుట్టుపక్కల అందరికీ కూడా నాయన మేలుకరంగా దీవెనకరమైన మాటలు మీరు మాట్లాడి అందరూ కూడా నాయన యేసయ్య తండ్రి క్షేమం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. దేవుడు వాక్యం సెలవిస్తుంది, దూత వచ్చి భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. మహా సంతోషకరమైన సువర్తమానము. మహా అంటే ఇక దానికి తిరగలేదు కాబట్టి మహా సంతోషకరమైన అంటే ఇక చెప్పలేనంత సంతోషము. సువర్తమానం తెలియపరుస్తుంది దూత వచ్చి. ఏమంటుంది? మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎవరికి తెలియపరుస్తుంది? రాత్రి వేళ గొర్రెల కాపరులు పొలంలో గొర్రెల కాపుదారు కాస్తున్నారు. వారికి గొర్రెల కాపుల మధ్యకి వచ్చి దేవదూత వారిని దర్శించి ఆ గొర్రెల కాపులతో మాట్లాడుతుంది. ఆ దూత ఎవరు మాట్లాడుతుంది? వారి చుట్టూ కూడా ప్రకాశించింది. వారి చుట్టూ మహిమ ప్రకాశించడానికి వాళ్ళు ఏమైపోయారు? భయపడిపోయారు, చెడిసిపోయారు. అప్పుడు దూత అంటుంది, దూత వారిని ఏమంటుంది? భయపడకుడి, మీరు భయపడవద్దు, నేనే సువర్తమానం తెచ్చి ఉన్నాను. పరలోకం నుంచి నేను సువర్తమానం మీకు తెలియపరచడానికి వచ్చాను. ఏంది ఆ సువర్తమానం అంటే? దావీదు పట్టణమందు నేనే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. యేసు అనగా రక్షకుడు అంటే పాపం నుంచి విడిపించడానికి, నశించిపోయేదాన్ని వెదికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు దేవుడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ఆయన వారసత్వంగా చేయడం కొరకు. ఒక తండ్రికి కుమారుడు ఉంటాడు. ఇద్దరు కుమారుడు ఉన్నప్పుడు వారసత్వం ఇవ్వాలి కదా, తండ్రి ఇవ్వాలి కదా. అలాగనే నిన్ను నన్ను పుట్టించిన దేవుడు వారసత్వం ఇవ్వాలని ఆయన పరమ నుంచి భూమిపైకి ఎవరు పంపించాడంటే తన యొక్క ప్రియ కుమారుని, బుద్ధుల కుమారుని లోకానికి పంపించి సర్వమానవాళి పాపములను తీసివేయడం కొరకు, నిన్ను నన్ను రక్షించడం కొరకు, అగ్నిలో పడకుండా, అగ్నిలో వేదన పడకుండా, అగ్నిలో అరుపులు కేకలు పడకుండా, యుగాలు నువ్వు కాలిపోకముందే దేవుడు ఏం చేశాడంటే తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచువారు రక్షించబడతారని వాక్యం సరిస్తుంది. ప్రియమైన బిడ్డ, అప్పుడు ఈ గొర్రెల కాపురులకు తెలియపరుస్తుంది, మీరు భయపడవద్దు. ఎందుకని? వారు పాపంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు. చీకట్లో ఉన్నారు, లోకంలో ఉన్నారు. కాబట్టి గొర్రెల కాపురులు అంటే ఏమీ తెలియదు కదా. పొద్దున్న లేస్తే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? గొర్రెలు తోలుకొని పొలంలో ఉంటారు. పొలం అనగా లోకంలో ఉంటారు. కాబట్టి లోకంలో ఉన్నదంతా ఏంది? పాపము. కాబట్టి ఈ లోకంలో ఉన్నారు గొర్రెల కాపురులు. రాత్రి వేళ ఉన్నప్పుడు వారిని రక్షించడం కొరకు, గొర్రెల కాపురులను రక్షించడం కొరకు ఈ యొక్క దేవదూత, ఒక మహాదేవదూత మహా సంతోషకరమైన సువర్తమానం వాళ్ళకు తెలియపరుస్తుంటే వారి మధ్యలో రాగులనే గొర్రెల కాపురులు భయపడిపోయారు. ఈ లోకంలో భయపడతాం, చిన్నదానికైనా పెద్దదానికైనా భయపడతాం కదా. భయపడాల్సిన పని లేదు.
భయపడదు అని పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు, పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో రాస్తుంది. ప్రేమిడ చిన్నదానికి భయపడి పెద్దదానికి భయపడితే మనము పిరికి వాళ్ళు అయిపోతాం. భయపడకూడదు. ఎందుకని మనము దేవుని బిడ్డలో కాబట్టి మనం భయపడకూడదు. దేనికి మనము చెడియకూడదు. ప్రేమిడ ఈ యొక్క లోకంలో ఉన్నారు కాబట్టి గొర్రెల పాపలు ఏమయ్యారు, భయపడిపోయారు. అప్పుడు అంటారు, ఆ దూత అంటది, భయపడకూడదు, సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. మీకు ఇదిగో ఒక శిశువు నేడే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పట్టుకొని మీరు చూసిందని చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేశారు. హల్లెలూయా. చూడండి, శిశువు ఒక పొట్టి కుదురుతో చుట్టబడి ఒక తొట్టులో పడుకుంటే అదే చూసిన మీరు చూస్తారు. మీకు సువర్తమానం నేను చెప్తున్నాను. మీకు చూసిన ఇదిగో ప్రజలందరికీ కలుగుబో సంతోషము మీరు తెలియపరచని, ప్రజలందరికీ తెలియపరచని గొర్రెల కాపర్లకి ప్రియబిడ్డ తెలియపరిచారు. వారు వచ్చి ఏం చెప్తున్నారు తెలుసా? కన్నవాటిని విన్నవాటిని గొర్రెల కాపరులు తెలియపరుస్తున్నారు, అందరికీ తెలియపరిచారు. ప్రియబిడ్డ హల్లెలూయా. తొట్టులో పడుకున్న శిశువును చూశారు. చూసి వారు ఏం చేస్తారు? గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గురించి దేవుని మహిమపరుస్తూ స్తోత్రం చేసు తిరిగి వెళ్ళింది. హల్లెలూయా. ఎవరు చెప్పారు? దేవదూత ఏది చెప్పిందో అదే చెప్పారు. ఆయన తన ప్రజల పాపములను తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాపము నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపం అనగా ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. పాపం అనగా పొరుగు వారిని నువ్వు దేశించడమే పాపము. పాపం అనగా ఇతరులను వాసించడమే పాపము. కాబట్టి పాపమును తీసివేయడం కొరకు యేసుక్రీస్తు 2023 సంవత్సరాల పూర్వమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? పాపము నుంచి విడిపించడం కొరకు. అందుకనే మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటో తెలుసా? నిన్ను పాపము నుంచి విడిపించాలని, నిన్ను సంతోషకరముగా నడిపించాలని, సంతోషకరముగా నిన్ను జీవించాలని, నిన్ను ఆయన రాజ్యంలో చేర్చుకోవాలని ఆయనకి సంతోషం అంట. మరి సంతోషం ఉండాలి కదా. మరి కుమారుల తల్లిదండ్రుల పట్ల మంచిగా ప్రవర్తించినప్పుడు సంతోషం ఉంటుంది కదా తండ్రికి. ఏ తండ్రికైనా ఏ తల్లికైనా. అలాగనే మనం కూడా మన పుట్టించిన దేవుణ్ణి, మన కన్న తండ్రిని స్వహస్తాలతో మనం చేసిన తండ్రిని ఏం చేయాలి? సంతోషపరచాలి. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషపరిచే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన పాపములను తీసివేయడం కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మొదటగానే దేవదూత చెప్పింది. ఎవరు చెప్పింది? ఒక భార్య కుమారుని కంటది. ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించింది. సర్వోన్నతుడు శక్తి ఆమెను కమ్ముకుంటుంది. ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భమును ధరించిందని పరిశుద్ధాత్మ దేవదూత చెప్పింది. దేవదూత ప్రత్యక్షమే. హల్లెలూయా. దేవదూత అప్పుడు యేసేపు ఏం చేస్తున్నాడు? యేసేపు ఆమెను విడనాడాలని, రహస్యముగా విడనాడాలని, మరి పెళ్లి కాతనికే వారిద్దరు ఏకము కాతనికే ఒక కుమారుని కంటారంటే అందరికీ లోకము ఏమైపోద్ది? లోకము కాకులే ఉంటుంది కదా. అందుకని ఎప్పటి దేవదూత ఏం చెప్పింది? యేసేపు నీ భార్యని విడనాడకము, నీ భార్య గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ అంటే దేవుడు ఆమెను గర్భము ధరించి. ఎందుకో తెలుసా? కన్య ఏ పాపము తెలియదు, ఏ కీడు తెలియదు, ఏ అపాయము తెలియదు, ఎవరికి కీడు చేయాలని ఆమెకి మనసు తెలియదు. ఏ పురుషుడు కూడా ఎరగదు. కన్యక అంటే ఏ పాపము తెలియదు. ఆమెను ఏమంటారు? కన్యక. హల్లెలూయా. కాబట్టి కన్యక కాబట్టి ఆమెను ఎంచుకున్నాడు దేవుడు. ఎంచుకొని ముందుగానే సర్వమానవాళి పాపములను తీసివేయడం కొరకు, జన్మతః పాపములు కర్మతః పాపములను తీసివేయడం కొరకు ముందుగానే ఆమెను ఎన్నుకొని తన యొక్క ప్రియకుమారుని ఆమె గర్భంలో దాల్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే దేవదూత చెప్తుంది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజల పాపములను వారి పాపముల నుండి ఆయన రక్షించును, కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. చూడండి, దేవదూత చెప్పింది. ఆమె కుమారుని కంటది. తన యొక్క ప్రజల పాపములను ఆయన ఏం చేస్తాడు? ప్రజల పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. కన్య గర్భవతి
కుమారికి అంటది. ఆయనకి ఏమని పెట్టింది? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలుగా మనకి తోడు. మనకి దేవుడు తోడు లేకపోతే మనం ఏం చేయగలుగుతావా? దేవుడు మనకు తోడే ఉండాలి. ఏ పని చేయాలన్నా, ఇల్లు నిర్మించాలన్నా, ఒక పని చేయాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, మన ప్రయాణం చేయాలన్నా దేవుడు మనకి తోడే ఉండాలి. హల్లెలూయా. ఈ యొక్క దేవుడు యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత వీరిని యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత యేసు ప్రభు వారిని పుట్టిన తర్వాత ఆకాశంలో నక్షత్రం పుట్టింది. ఒక రాజు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది. ఒక రాజు చనిపోయినప్పుడు నక్షత్రం రాలిపోయిందని మనం అప్పుడప్పుడు తోకచుక్కలో వంకలు రాలిపోతుంటాయి కదా, ఆకాశం నుంచి చూస్తాం కదా. అలాగనే ఒక రాజు పుడితే నక్షత్రం పుట్టింది. నక్షత్రం అనగా వెలుగు. ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. కాబట్టి ఆ నక్షత్రాన్ని చూసి జ్ఞానులు, మనకంటే వాళ్ళు గొప్పవాళ్ళు, మనం ఏ పాటి వాళ్ళం? జ్ఞానులు. వాళ్ళు ఎవరు? జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అసలు ఈయన ఎవరు, అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఈ మరియమ్మను ఎందుకు ఎంచుకున్నాడని వాళ్ళు తెలుసుకోవడానికి యెరూషలేముకు వచ్చారు. ఎక్కడి నుంచి? తూర్పు దేశం నుంచి యెరూషలేముకు వచ్చారు. ఎన్ని నెలలు నడిచారు తెలుసా? 6 నెలలు నడిచారు. మనం కూడా తెలుసుకోవాలి కదా. దేవుడు ఎవరు, దేవి ఎవరు, నిత్యమైనది ఏది, జీవము కలిగింది మనం కూడా తెలుసుకోవాలి. ప్రియమిడ యేసు ప్రభువాన్ని తెలుసుకున్నట్టుకు వచ్చి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏం చేశారు తెలుసా? ఆయన తొట్టిలో పట్టుడుగా చూశారు. అప్పుడు యూదుల రాజుగా తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చిన తర్వాత యెరూషలేములో వచ్చిన తర్వాత యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నారని ఆ నక్షత్రం చూసి మేము ఆయన పూజింప వచ్చిందని ఎవరు అడిగారు? హేరోదు ఎవరు? బహు క్రూరుడు. యెరూషలేము పట్టణాన్ని నాశనం చేసిన వాడు ఇతడు. బహు క్రూరుడు. హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి ఒక రకంగా మాట్లాడే ఇతడు హేరోదు రాజు. హేరోదు దేశానికి రాజు. ఇతడు ఏం చేశాడో తెలుసా? మీరు అతనితో కూడా యెరూషలేముకు వారందరూ వచ్చి అడగలోనే ఏ రోజు రాజు యెరూషలేములో ప్రజలందరూ కూడా కలవరపడిపోయారు. హల్లెలూయా. హేరోదుతో పాటు అతని ప్రజలు కూడా ఏమైపోయారు? కలవరపడ్డారు. ఎందుకని? జ్ఞానులు వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? యూదుల రాజు అంటే ఎవరు? నేను రాజునే ఉండగా మరి ఒక రాజా? నేనేగా రాజుని. యెరూషలేముకి నేనే రాజుని. యోధా పట్టణానికి నేనే రాజుని. ఈ యొక్క జ్ఞానులు వచ్చి చెప్తే కలవరపడిపోయి ఏమంటున్నాడు? నేను రాజునేనగా వేరొక రాజు ఎవడు? చూడండి, రాజు ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సమస్తములకు సర్వభూమికి మహారాజు, దేవతలందరి పైన మహత్యం కలిగిన మహాదేవుడు. కోట్ల కొలది దేవదూతలతో నిత్యం ఏం చేస్తున్నారు? పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములతో నిత్యము స్తుతిస్తున్నారు. ఒక దినము స్తుతించడం కాదు, నెల రోజులు దినము స్తుతించడం కాదు. నిత్యము పరలోక రాజ్యంలో దేవుడిని పరిశుద్ధిని ఎవరిని స్తుతిస్తున్నారు? అయ్యా నువ్వే నాయనా స్తోత్రార్హుడు అయ్యా, నువ్వే పూజకారుడు అయ్యా, నీకే ఘనత మహిమ అయ్యా పొందగలడు అని ఎవరు స్తుతిస్తున్నారు? దేవదూతలు స్తుతిస్తున్నారు, 24 పెద్దలు స్తుతిస్తున్నారు, 4 జీవులు స్తుతిస్తున్నారు నిత్యము. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? నిత్యము మనం స్తుతించాలి. యెరూషలేముకు వాళ్ళు కలవడం పడిపోయారు. అప్పుడు ఏ రోజు చెప్పాడు, మీరు ఆ నక్షత్రాలు నిజమైన మాట చెప్పలేదు, పైకో మాట లోన అంతరంగంలో మాట చెప్తున్నాడు. ఏ రోజు రాజు, నేను రాజు ఎవడు, వేరొక రాజు ఎవడు అని. ఇక ఇదేం చేశారు? అక్కడి నుంచి యెరూషలేము నుంచి బెత్లెహేముకు వచ్చారు. బెత్లెహేముకు వచ్చి ఆ నక్షత్రం చూసి ఆ శిశువు చోటికి వచ్చేసరికి ఆ నక్షత్రం అక్కడ ఆగిపోయింది. అప్పుడు ఆ నక్షత్రం చూసి అత్యానంత భరితులై ఇంట్లోనికి వెళ్ళి తల్లి అని మరియమ్మను చూశారు. ఆ యొక్క యేసు ప్రభువును చూసి అత్యానంత భరితులు అయిపోయారు. చూడండి ఎంత సంతోషం వచ్చింది. యేసుక్రీస్తుని కలిగి ఉంటే మనకి సంతోషము. రక్షకుడు కాబట్టి చూసి అత్యానంత భరితులు ఇంట్లోకి వెళ్ళి తల్లి అయిన మరియమ్మకు ఆ శిశువుకు సాగిలపడి ఏం చేశారు? ఏమర్పించారు? సాంబ్రాణిని, బంగారమును, ఆయన పెట్టెలు తీసుకొని వచ్చారు. 5 పెట్టెలు తీసుకొని వచ్చి బంగారమును, సాంబ్రాణిని, మూలమును కానుకలుగా ఆయనకి అర్పించారు. చూడండి ఎవరు కల్పించాలి? సాంబ్రాణి, మూలము, బంగారం ఎవరు కల్పించాలి? దేవునికి అర్పించాలి, యేసయ్యకి అర్పించాలి. సువాసన రావాలి. మన యొక్క అర్పణ, మన యొక్క ఆరాధన, మన యొక్క పూజ
జీవము గల దేవునికి సువాసనగా రావాలి. హల్లెలూయా. నిర్జీవమైన వాటి నిర్జీవమైన ఏమైనా సువాసన ఇస్తాయా? ఏమో. జీవము కలిగిన దేవుడు ఆయన చనిపోయి 3 దినములు సమాధించబడి 3వ దినం తిరిగి లేచిన ప్రియ. హల్లెలూయా. కాబట్టి ప్రజలందరికీ సంతోషం, ఈ యొక్క జ్ఞానులకు సంతోషం వచ్చేసింది. చూసి అత్యానంత భరితులై ఆయన మరియమ్మకి శిష్యులు సాగిలపడి పూజించారు. ప్రియబిడ్డ వచ్చారు, జ్ఞానులు చూశారు. మనం కూడా మనకి ఎవరికి సాగిలపడాలి, ఎవరికి నమస్కరించాలి, ఎవరిని పూజించాలని మనం కూడా తెలుసుకోవాలి. ప్రియబిడ్డ ఎంతైనా సరే. హల్లెలూయా. సృష్టిని కలుగు చేసిన దేవుడు, భూమి ఆకాశాన్ని కలుగు చేసిన దేవుడు, సముద్రం సమస్తమును కలుగు చేసిన దేవుడు, అందరు కలుగు చేసిన సమస్తమైన దేవుడికి మీరు నాకు భయపడరా? నేను పాపులు రక్షించుకుని ఈ లోకానికి వచ్చాను, నేను నశించిపోయేదాన్ని వెతికి రక్షించుకు ఈ లోకానికి వచ్చానని ఆయన నిరూపించుకున్నారు. ప్రియబిడ్డ కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని యందు మనం జ్ఞానులు ఎలా సంతోషించారో మనం కూడా ఏం చేయాలి? దేవుని యందు దినదినం మనం ఏం చేయాలి? ఆనందించాలి, సంతోషించాలి. సంతోషం గల మనిషికి ఆరోగ్యదాయకం కదా. సంతోషం గల మనిషికి ఆరోగ్యదాయకం. నలిగిన మనసు ఎముకలకు కుళ్ళు. కాబట్టి మనం ఎప్పుడు కూడా సంతోషించాలి, ఆనందించాలి. ఇప్పుడు దేవుని బట్టి మనం సజీవుడైన దేవుని బట్టి జ్ఞానులు ఆనందించి సంతోషించారా? సంతోషించలేదా? సంతోషించారు. హల్లెలూయా. కాబట్టి బెత్లెహేములోనే ఆయన నజరేతు అనగా ఒక కుగ్రామం, ఎక్కడో ఒక పల్లెన, ఒక యెరూషలేము దేశంలో ఒక మూలకున్న ఒక ఊరది, ఒక చిన్న ఊరు నజరేతు. నజరేతు నుంచి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? యేసేపు మరియమ్మ దావీదు పట్టణానికి వచ్చారు. దావీదు పట్టణానికి హెబ్రోను పట్టణం దావీదు. ఆ పట్టణంలో బెత్లెహేము అనే గ్రామానికి వచ్చారు. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. అక్కడ ఎప్పుడు కూడా సమృద్ధిగానే ఉంటుంది. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, ఎప్పుడు సమృద్ధి ఉంటుంది అక్కడ. ఈరోజు పంటలు పండవు, ఈరోజు నీళ్లు లేవు, ఈరోజు ద్రాక్ష పండ్లు, ఈరోజు ఫ్రూట్స్ లేవని ఉంటుంది. ఎప్పుడు కూడా ఫ్రూట్స్ ఉంటూనే ఉంటాయి, ఎప్పుడు కూడా చల్లగానే ఉంటుంది, ఎప్పుడు కూడా తిండి కరువు లేదు. హల్లెలూయా. కాబట్టి బెత్లెహేమును ఎంచుకున్నాడు దేవుడు. బెత్లెహేములో పుట్టాడు ఆయన. కాబట్టి దావీదు పట్టణంలో చెప్పిన, అందుకనే దావీదు పట్టణంలో నేడే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు? ప్రజలందరి కొరకు పుట్టి ఉన్నాడు ఆయన. ఇదే మీకు ఆనవాలు, ప్రజల పాపము నుంచి నేను విడిపిస్తాను, నేనే రక్షకుడిని, ఈ లోకము నుంచి మిమ్మల్ని విడిపిస్తాను, నిత్య నరకం నుంచి మిమ్మల్ని విడిపించడానికి నేను ఈ లోకానికి వచ్చానా, గొప్ప దేవుడి రక్షకుడని ఆయన నిరూపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అంటాడు. కాబట్టి మనము మన ఈ లోకానికి విడిపించడానికి వచ్చాడు. కాబట్టి మనం కూడా అనేకుల కొరకు ఏం చేయాలి? అనేకుల కొరకు సువార్తను ప్రకటించాలి. గొర్రెల కాపులే ప్రకటించారు. యేసుక్రీస్తు దేవుడు రక్షకుడు, ఆయన తొట్టిలో పడకుండా మేము చూసాము, దేవదూత మాకు చెప్పింది, మా ప్రజల పాపాల నుంచి విడిపిస్తామని దేవదూత నన్ను చెప్పిందని గొర్రెల కాపులను చెప్పారు, సువర్తమానం చెప్పారు. మనం కూడా ఏం చేయాలి? సువర్తమానం మనం ప్రకటించాలి. సువర్తమానం అనగా శుభవార్త. శుభవార్త అంటే మంచి మాటలే కదా. మంచి మాటలే మనం వినిపించాలి. ప్రియబిడ్డ. హల్లెలూయా. గొర్రెల కాపులు శుభవార్తమానం తెలియపరిచారు, మనం కూడా శుభవార్తను తెలియపరచాలి. గొర్రెల కాపుల్లో శుభవార్తను తెలియపరిచారు. దేవదూత దర్శించింది. వారే దేవుని ఏం చేశారు? విడిచిపెట్టారు. చూడండి, విడిచిపెట్టొచ్చా? దేవుడు నేనే దేవుడు అని దేవదూత 1,85,000 మంది దేవదూత చంపేసింది అశ్షూరు సైన్యంలో దేవుని. ఆ దేవదూత వచ్చి గొర్రెల కాపురుని రాత్రి వేళ మందలు కాసుకుండగా వాళ్ళకి దర్శించిందంటే ఎందుకు తెలుసా? వారు నశించిపోకూడదు, చీకట్లో లోకంలో నశించిపోకూడదని ఆ గొర్రెల కాపురులను దర్శించింది ఫస్ట్గా. ఎందుకని వారు లోకంలో ఉన్నారు. లోకం అనగా పాపము, లోకంలో ఉన్నదంతా పాపము. కాబట్టి గొర్రెల కాపురుల మొదలు దర్శించి వారు సువార్తమానం ప్రకటించారు. ప్రియబిడ్డ, ప్రజలందరూ కలుగుబో సంతోషమైన శుభవార్త విన్నారు. శుభవార్తను తెలియపరచు. నువ్వు నేను కూడా శుభవార్తను తెలియపరచు. యేసే రక్షకుడు, గొప్ప దేవుడు, సజీవుడు. ఆయన త్వరగా రానే ఉన్న దేవుడు, మేఘములపై రానన్న దేవుడు. ఆయన సమస్తను సిద్ధపరిచాడు. మేఘములు తన వాయువులుగా ఏర్పరచుకున్నాడు. ఆయన అడుగు పెడితే పర్వతములు బద్దలైపోతాయి. సూర్యచంద్ర నక్షత్రములు మారిపోతాయి. ఆయన వస్తున్నాడు, సిద్ధపరిచాడు. కాబట్టి ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణము. ఎవరైతే యేసును అంగీకరిస్తారో వారు రక్షించబడతారు. ఎవరైతే యేసును అంగీకరిస్తారో వారు ఆ బాధ నుంచి ఆ యొక్క బాధ ఎలా ఉంటుందో తెలుసా?
ఎవరు కూడా తల్లిదాడు పిల్లకి తెలియదు, పిల్లదాడ తల్లికి తెలియదు. ఒకరినొకరు పుట్టకొక్కరే చెట్టుకొక్కరే పోతారు. ఆ రోజు ఆ కాలము సమీపించు తల్లికి ఏం చేయాలి? యేసుక్రీస్తు రక్షకుడని ఎవరైతే అంగీకరిస్తారో వారు రక్షించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. వారే రక్షించబడతారు ప్రియమైన బిడ్డ. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? నశించిపోయే వారికి సువార్తమానము మన బంధువులకి మనం ఏం చేయాలి? తెలియపరచాలి. మన తల్లిదండ్రులకి తెలియపరచాలి. మన ఇరుగు పొరుగు వాళ్ళకి తెలియపరచాలి ప్రియమైన. ఎందుకని ఆ రోజు సాక్ష్యం ఇస్తాడు. నీవు నశించిపోయే వారికి సువార్తమానం ప్రకటించావా? గొర్రెల కాపులకు నేను తెలియపరచాను, వాళ్ళు తెలియపరిచారు, నువ్వు తెలియపరిచావా అని మన మీద సాక్ష్యం ఇవ్వగలుగుతాడు. మనం ఏం చేయాలి? తెలియపరచాలి ప్రియమైన. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? మనం రక్షించిన దేవుడిని, పాపం నుంచి విడిపించిన దేవుడు మనం ఏం చేయాలి? ఆయన ఎందుకు మనం సంతోషించాలి, ఆనందించాలి. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఎన్నో సంతోషాలు ఉన్నాయి, ఆనందాలు ఉన్నాయి. అవన్నీ దేనికి కూడా పనికిరావు. మనం ఆనందించి సంతోషించాలంటే యేసుని మనం అంగీకరించి సంతోషించి ఆనందించాలి. హల్లెలూయా. చదువుదాం రోమా పత్రిక 15:2. రోమా పత్రిక 15:2. తన పొరుగు వారికి క్షమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. మేలైన దాని యందు మనం ఏం చేయాలి? మేలు చేయాలి. సువర్తమానం మేలే కదా. మేలా కీడా? మేలు చేయాలి. మనం యేసుక్రీస్తు వారు కూడా మేలు చేశాడు. ఈ లోకానికి వచ్చి సంతోషం ఇచ్చాడు ఆ ప్రజలందరికీ. గొర్రెల కాపురం ద్వారా సంతోషం ఇచ్చాడు. గొర్రెల కాపురం తెలియపరిస్తే గొర్రెల కాపురలో విడిచిపెడుతున్నారు దేవుడు. ప్రియమైన, విడిచిపెట్టకూడదు. గొర్రెల కాపురలకు ముందుగా ఎవరు దర్శించాడు? దేవుడు దేవతను దర్శించి ప్రియమైన. హల్లెలూయా. నువ్వు దేవునికి ప్రత్యేకంగా నువ్వు అవసరము. గొర్రెల కాపురలు మీరు ప్రత్యేకంగా దేవునికి అవసరం. దేవుని ప్రణాళిక ఉంది. నువ్వు దేవుని విడిచిపెట్టద్దు. నువ్వు దేవుని కాక దేవుని సొత్తైన ప్రతిగా ఉండాలి. అది దేవుని యొక్క వాంఛ. మనం ఏం చేయాలి? నీ పొరుగు వారికి క్షమాభివృద్ధి కలుగుటకు మనలో ప్రతి వాడును అతనిని వేరే దాని అతనిని సంతోషపరచాలా? పొరుగు వారిని ఎప్పుడు కూడా మనం బాధ పెట్టకూడదు. పొరుగు వారికి ఎప్పుడు కూడా మనం కీడి చేయకూడదు. కాబట్టి మనం ఏం చేయాలి? మేలు చేయాలి. నీకు కలిగిన దాంట్లో ఒకవేళ రూపాయి అడిగినప్పుడు ₹100 ఒక మేలు చేయి, తప్పలేదు. అంతేగాని మనం ఉంచుకొని లేదని ఎప్పుడు కూడా చెప్పకూడదు ప్రియమైన. వాడు ఎంత బాధతో వస్తాడో తెలుసా? ఎంత వేదనతో వస్తాడో తెలుసా? నిన్ను బట్టి వేదన పడకూడదు ఇంకోడు. నిన్ను బట్టి ఇంకోడు బాధపడకూడదు. నిన్ను బట్టి నువ్వు ఎదరపోతుంటే వెనక తిట్టుకోకూడదు. నిన్ను బట్టి నిన్ను బట్టి వెనక మనం తిట్టుకోవచ్చా? మన బట్టి గురించి మంచి చెప్పాలి. సువర్తమానం ఏం తెలియపరిచింది? దేవదూత ప్రజలందరూ కలగబో సంతోషంగా తెలియపరి సంతోషంగా మనం ఉండాలి. అందరితో సంతోషం ఉండాలి. అందరితో ప్రేమ కలిగి ఉండాలి. అందరితో సమాధానం కలిగి ఉండాలి. అప్పుడు నీ కుటుంబం ఆశీర్వదించబడి దీవించబడింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీ తన పొరుగు వారిని క్షేమాభివృద్ధి కలుగుటకై మనలో ప్రతి వాడును అతనిని వేరైన దాని సంతోషం. మేలు చేయి పొరుగు వారికి. నువ్వు మేలు చేసే వరకు వారి హృదయం ఎంత సంతోషం ఉంటుందో తెలుసా? వాడు ఏం చేస్తాడు? నీ గురించి ప్రార్థన చేస్తాడు. నీ గురించి, నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి ఏం చేస్తాడు తెలుసా? అతడు ప్రార్థన చేస్తాడు. అయ్యా వారిని క్షమించాయా, వారిని కాపాడయ్యా, వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించాయా, వాళ్ళ పిల్లల్ని వృద్ధి చేయా, వాళ్ళ కలిగిన వృద్ధి చేయాలి. అంతేగాని కీడు చేయొచ్చా? మేలు చేయకూడదు. మేలు చేయాలి, కీడు చేయకూడదు. దేవుడు మేలు చేసే దేవుడు కానీ కీడు చేయరా. నువ్వు సంతోషంగా ఉంటే దేవుడికి ఆనందం. నువ్వు సంతోషంగా ఉంటే తండ్రికి సంతోషం. నువ్వు సంతోషంగా ఉంటే తండ్రి తల్లికి ఆనందం, సంతోషం కదా. కాబట్టి మనం కూడా మన తండ్రి గారి దేవుడు ఏం చేయాలి? పొరుగు వారి విషయంలో మనం క్షేమమే కలుగు చేయాలి. వాటికి క్షేమమే కలుగు చేయాలి. మనం వారిని మనలో ప్రతి వాడు అతనితో మనం సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనము సంతోషించాలని దేవుడు కోరుచున్నాడు. తర్వాత మరలా మనల్ని నిందించిన వారిని కూడా మనం వారిని ఏం చేయాలి? మనం దూషించకూడదు. మనం సంతోషించాలి అంతే. వారిని నిందించినా కానీ చాటుమాట. వాక్యం చదువుదాం. రోమా పత్రిక 15:3. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకోలేదు కానీ
నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను. హల్లెలూయా. చూడండి, మనల్ని నిందించిన వారి నిందలు ఎవరి మీద పడ్డాయి? దేవుని మీద పడతాయి అంతే. చాటి మాటలు దూషించిన, చాటి మాటలు చర్యలు చేసిన, చాటి మాటలు క్రియలు చేసిన, చెడ్డలు చేసిన, కీడు చేసిన, అవన్నీ ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తాడు. అవన్నీ దేవుని దగ్గర చేరుతాయి. దేవుని దగ్గర చేరితే అవన్నీ చేస్తే ఎవరి ఆశీర్వాదం ఉంటుందా? ఆశీర్వాదం ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి? మనము క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకోలేదు. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకోలేదు. ఏం చేశాడు ఆయన? సమస్తమును మన కొరకు ధారాళంగా అర్పించాడు. సమస్తమును మన కొరకు సమర్పించి తను తాను రిక్తునిగా చేసుకుని నీ నా పాపముల కొరకు సిలువలో నలిగి వేలాడాడు. ఆయన సంతోషం ఉందా? ఆయన సంతోషం ఉందా? ఆయన ఒలీవ తోటలో దుఃఖంతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్తంగా మారిపోయింది. హల్లెలూయా. కాబట్టి మనల్ని బట్టి ఎవరు కూడా దుఃఖించకూడదు. మనల్ని బట్టి ఎవరు కూడా బాధపడకూడదు. మనల్ని బట్టి వారు సంతోషపడాలి. మనల్ని బట్టి వాళ్ళు ఆనందపడాలి. హల్లెలూయా. కాబట్టి సంతోషింపజేసే వారిగా, పొరుగు వారిని ఆనందపరిచే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. మంచిది. కాబట్టి ఒక గొర్రెల కాపరి గొర్రె తప్పిపోయింది అనుకో. గొర్రెల కాపరి గొర్రె తప్పిపోయినప్పుడు, ఆ గొర్రె తగిలినప్పుడు ఆ గొర్రెల కాపరి ఎంత సంతోషిస్తాడు? సంతోషించడా? 99 గొర్రెలలో కన్నా ఒక గొర్రె తప్పిపోయింది. ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ గొర్రె తగిలితే ఎంత సంతోషం గొర్రెల కాపరికి. చదువుదాం లూకా సువార్త 10వ అధ్యాయము 56వ వచనం. హల్లెలూయా. 10వ అధ్యాయం 56వ వచనం. మీలో ఒక మనుషునికి 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 గొర్రెలను అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి. హల్లెలూయా. చూడండి, ఒక గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది అనుకో, 99 వాటిని గొర్రెల తోటని విడిచిపెట్టి ఒక గొర్రె వెతకడానికి వెళ్ళడా? దాన్ని విడిచిపెడతాడా? అలాగే నా యేసయ్య నేను ప్రకటిస్తున్న యేసయ్య, నీవు పాపంలో నశించిపోకూడదు, నీవు తప్పిపోకూడదు అని నిన్ను వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నువ్వు కూడా రక్షించబడాలి. నీవు కూడా దొడ్డిలో చేర్చబడాలి. నీవు కూడా నిత్య రాజ్యంలో వారసులుగా చేర్చబడాలి. నీవు కూడా దేవుని రాజ్యంలో తేజెల్లాలి. అదే దేవునికి సంతోషం. కాబట్టి ఒక గొర్రె కాపరితో ఒక గొర్రె దొరికినప్పుడు ఏం చేస్తున్నాడు? ఎవరితో? పొరుగువారితో పిలిచి, అరే రా, నాకు 100 గొర్రెలో ఒక గొర్రె తప్పిపోయింది, రా నాకు గొర్రె దొరికిందని వారితో సంతోషించలేదా? ఈ రోజు పొరుగు వారితో సంతోషించడం లేదు, కానీ పొరుగు వారిని బాధ పెట్టి కృంగదీసే మాటలు ఇవన్నీ ఈ యొక్క సృష్టిలో జరుగుతున్నాయి ప్రియబిడ్డ. అది దేవుడు శుభవర్తమానం తెలియపరుస్తున్నాడు. సరేవాలి, ఈ సంవత్సరమైనా 2020 సంవత్సరమైనా మనము సరేవాలి. నేను సరైతే మన కుటుంబాలు క్షేమం ప్రియబిడ్డ. మనం ఏం చేయాలి? పొరుగు వారితో కూడా మనం ఏం చేయాలి? సంతోషించాలి. పొరుగువారు అభివృద్ధి పొందినప్పుడు, పొరుగువారు వృద్ధి పొందుతున్నప్పుడు, పొరుగువారు ఆశీర్వదించబడుతున్నప్పుడు నీవు సంతోషిస్తే దేవుడు కూడా నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నువ్వు పొరుగువాడు ఆశీర్వదిస్తే నువ్వు చాటుపాటును ద్వేషిస్తూ నువ్వు కుట్రలు కుతంత్రాలు కొట్టాలు చెప్తే నిన్ను ఆశీర్వాదం ఎలాగొచ్చింది? రాదు ప్రియబిడ్డ. ఒక గొర్రె తప్పిపోతేనే గొర్రెల కాపరికి అంత సంతోషం వస్తే, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, నిన్ను నన్ను కలుగు చేసిన తల్లి గర్భంలో బిడ్డగా రూపించిన దేవుడు, నీ యొక్క శరీరంలో నా యొక్క దినాలు గ్రంథంలో లిఖించిన దేవుడు ఎంత సంతోషించాలి? సంతోషించద్దా? అందుకని మనం కూడా ఏం చేయాలి? తప్పిపోయిన వారిని మనం ఏం చేయాలి? దేవుని సువార్త ప్రకటించి మనం గొర్రెల దొడ్లకు రప్పించాలి. సువార్తని ప్రకటించాలి. మనతో వాళ్ళతో కూడా సంతోషం కలగాలి. వారితో మనం సంతోషించాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు
అందరికీ ప్రభు. ఒక దేశానికి మతానికి ఒక మతం లేదు. ఇది మార్గము, సత్యము, జీవము, మార్గము. మతము లేదు. విశ్వాసం అంటే మతము, విశ్వాసం అనగా మతము, విశ్వాసం అనగా మతము. అంతేగాని మతాలు లేవు. విశ్వాసం అనగా అర్థం ఏంటంటే నా యందు విశ్వాసం ఉంచువాడిని నేను రక్షిస్తానంటాడు. అది విశ్వాసం ఉండాలి. మనం ఒక పని చేస్తున్నప్పుడు విశ్వాసం ఉన్నప్పుడు రక్షించబడదు ప్రియబిడ్డ. హల్లెలూయా. అందుకని మనం దేవుని యందు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంచినప్పుడు మనం రక్షించబడతాం. కాబట్టి పొరుగువారి యందు మనం మేలు చేయాలి. ఒకటి ఏం చేయాలి? పొరుగువారికి మనం మేలు చేయాలి. మనం ఏం చేయాలి? సంతోషించే వారితో సంతోషించాలి, ఏడ్చేవాడితో ఏడ్చాలి, నవ్వేవాడితో నవ్వాలి. అంతేనా? ఏడ్చేవాడు ఉంటే నవ్వుతారా? అది దేవునికి వాక్యానుసారమైన విరుద్ధమైనది కాదు. కొందరు ఉంటారు ఈ లోకంలో, ఏడుతుంటే నవ్వుతారు, వాళ్ళు నవ్వుతుంటే ఏడుతుంటారు. ఏంటమ్మా ఇది? దేవునికి అనుకూలమైందా? దేవునికి అనుకూలం కాదు ప్రియమైన. మనం తెలియక చేస్తున్నాం, అంతే. తెలియక చేస్తున్నాం. దేవుడు సువార్తమానం తెలియపరుస్తున్నాడు దూత ద్వారా. ఆయన ఏర్పరచుకున్న దూతలు మేము. ఆయన అభిషేకించబడి ప్రకటించబడి పంపించిన దూతలు కాబట్టి దేవదూతలు తెలియపరుస్తున్న ఎవరి చదువుదాం. రోమాపత్రిక 12:15-16 చదువుతారుగా. ఇప్పుడు వాక్యాలు చెప్పి ముగించుకుందాం. రోమాపత్రిక 12:15-16. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చువాడితో ఏడుడి, ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండుడి. హెచ్చువాడు ఏదో తగ్గించుకోండి, తగ్గించువాడు ఏదో ఆసక్తిని కలిగి ఉండాలి. ఏమంటాడు? ఏడ్చేవాడితో మనం ఏం చేయాలి? ఏడవాలి. సంతోషించే వారితో సంతోషించాలి. అంతేగాని వాడు ఏడుతున్నారని మనం నవ్వితే సరిపోద్దా? అది దేవుని మంచి గుణ లక్షణాలు కాదు. దేవుడు ఏమంటాడు? నువ్వు భూమి మీద విస్తరించి అభివృద్ధి పొంది నువ్వు ఆస్వాదించాలి. దేవుడు ఆస్వాదించాడు. ఆశీర్వాదాలు పోగొట్టుకోవచ్చా ప్రేమిట? మరి బాధలో ఉన్న వారిని ఇంకా కృప తీయొచ్చా? మరి ఏం చేయాలి? చేతనైన బట్టి సాయం చేయాలి. అబ్బా వద్దమ్మా ఏడబాకయ్యా, ఆడబోద్దయ్యా, దేవుడు మంచిగా చేస్తాడులే, ఈసారైనా దేవుడు మంచిగా చేస్తాడు, దేవుడిని ప్రార్థించయ్యా, దేవుడి వైపు తిరిగాలి. మనం ఏం చేయాలి? వారికి మనం సజ్ఞలు చేయాలి. మనం వారికి మనం ఏం చేయాలి? యథోపదేశం చేయాలి. చేసినప్పుడు వాడు హృదయం కొద్దిగా తెప్పలే ఉంటుంది. అలాగే మనం ఏడ్చేవాడితో ఏడవాలి, సంతోషించేవాడితో సంతోషించాలి. కాబట్టి ఏడ్చేవాడిని చూసి మనం నవ్వకూడదు, తప్పది. బాధలో ఉన్న వారిని మనం చూసి మనం సంతోషపడకూడదు. యేసు ప్రభు వారు కూడా శిలువ మీద వేలాడుతుంటే ఈ దారిని పోయే వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యో ఈయనంట ప్రజలను రక్షించడానికి వచ్చాడంట, నువ్వు రక్షించుకో. ఈయనంట సువార్తను ప్రకటించడానికి వచ్చాడంట, పెద్ద చెప్పడానికి వచ్చాడు అని దూషించేవారు లేరా? యేసు ప్రభు వారు అప్పుడు అంటాడు, శిలువ మీద అంటాడు. చదువుదాం. మత్తయి సువార్త. దేవుడు చెప్పాడు, సరైన సమాధానం చెప్పాడు. చూద్దాం. మత్తయి సువార్త. అప్పుడు దేవుడు రక్షించుకోలేడా? ఆయన శిలువ మీద ఉంటే రక్షించుకోలేడా? అది ప్రణాళిక కాదు. అందరూ రక్షించబడాలని మనం కోప్పడితే ఏమైంది? మన కుటుంబం మీద మనం కోప్పడతాం. దేవుడు కోప్పడితే వృధా. ఈ సృష్టి మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది తెలుసా? దేవుడు కోపం. అందుకని దేవుడి కోపము నిమిషం మాత్రమే ఉంటుంది ప్రియబిడ్డ. నిమిషం మాత్రం. ఆ నిమిషంలో ఏం జరిగింది కూడా తెలియదు దేవుడి కోపం. చదువుదాం. నువ్వే రక్షించుకో. ఈ ప్రజలు ఏమంటారు? నువ్వు నిన్ను రక్షించుకో. బాధల్లో ఉంటేనా? శిలువలో నలిగి వేడాడుతుంటే బాధలు ఉంటే ఆయన దగ్గరికి పోయి మనం ఓదార్చుకోవాల్సింది. నువ్వు రక్షించుకో, నువ్వు దేవుడి మీద దిగిరా. నువ్వు ఇప్పుడు నమ్ముతావు. నువ్వు నమ్మితే అంత, నమ్మకపోతే అంత. సువార్త ప్రకటిస్తున్నారు వీళ్ళు. నమ్మితే నువ్వు రక్షించబడతావు. యేసు ప్రభు నువ్వు ఇప్పుడు శిలువ మీద దిగిరా. ఆయన లాస్ట్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఈ జ్ఞానమైన ఉందా? ఈ దారిని పోయే వాళ్ళకి జ్ఞానమైన ఉందా? దేవుని జ్ఞానం లేదు, లోక జ్ఞానం ఉంది. లోక జ్ఞానం ఎక్కడుంది? వెర్రి జ్ఞానం. వెర్రిగా ఉంటారు ఈ లోక ప్రజలు. అలాగన్నా దారిని పోతా నువ్వు రక్షించుకో, నువ్వు శిలువ మీద దిగిరా, ఇప్పుడు నమ్ముతా. చూడండి ఎంత బాధపడుతున్నాడు యేసయ్య. అప్పుడు అంటాడు, నేను కనుక నా తండ్రిని వేడుకుంటే ఎంత సైన్యం వచ్చిందో తెలుసా ఇప్పుడు అంటాడు. చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53 చదువుదాం. 26:53. ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొనలేదని వేడుకొని ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని మీరు అనుకుంటున్నావా? చూడ అంటాడు. ప్రశ్న వేసాడు దేవుడు. నువ్వు దిగొద్దు మీరు నమ్ముతూ. ఆయన అంటాడు, నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల కన్నా సైన్యాలు ఒక్క సేనా వ్యూహానికి అంతా 3000 మంది. అప్పుడు 12 కూడా దేవదూతలు పంపి ఒక దేవదూత 1,85,000 మంది చంపింది. ఒక దేవదూత 1,85,000 ఇంటూ 72,000 బాగా నచ్చింది. ఎంతమంది
అంతమంది దేవదూతలు ఉన్నారు దేవునికి. నువ్వు శిలువ మీద దిగిరా, నువ్వు దిగొస్తే నేను నమ్ముతాను అని దేవుడు దూషిస్తున్నారు ప్రియబిడ్డ. కాబట్టి మనము సంతోషించే వారితో సంతోషించాలి, ఆనందించే వారితో ఆనందించాలి. ప్రభు చెప్తున్నాడు. ప్రభు అంటే మొత్తం సృష్టికర్తగా ఆధారమైన వాడిని ప్రభు అన్నారు ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి మనం సంతోషించే వారితో ఏడ్చే వాడిని మనం దుఃఖపెట్టకూడదు, బాధల్లో ఉన్న వారిని మనం బాధపరచకూడదు. వారిని ఆదరించు. నీ చేతనైతే సహాయం చేయి, నీ చేతనైతే గుంపులిప్పు. అప్పుడు వారి మనసు సంతోషం వచ్చి దేవుడికి అంటాడు, అయ్యా నాకు సహాయం చేశారే వాళ్ళు, వారి కుటుంబాన్ని దీవించాలి, వారి నోటి నుంచి శుభవచనం పలికింది. హల్లెలూయా. మేలు చేయవారికి దేవుడు సంబంధి, కీడి చేయవారికి దేవుడు విరోధి. కాబట్టి కూర్చోండి. కాబట్టి మనం ఏం చేయాలి? మేలు చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ఏం చేయాలి మనము పొరుగు వారికి మనం క్షేమాభివృద్ధి కలుగు చేయాలి. అవునా? మరలో ఒకటి మనం ఎవరి మీద కూడా మనం నిందలు, పొరుగు వారి మీద నిందలు వేయకూడదు, వారితో మనం సంతోషంగా ఉండాలి. మూడోది, బాధల్లో ఉన్న వారిని మనం బాధపరచకూడదు, ఏడ్చేవాడితో మనం సంతోషించకూడదు. 3. 4 చూద్దాం. 4 మనం లోకాసు సువార్త 15:7 చివరగా. హల్లెలూయా. నా ప్రియమైన యేసు ప్రభు అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే, నీతిమంతుల విషయం కలుగు సంతోషము కంటే, 99 నీతిమంతుల సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువగా సంతోషము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. 99 మంది నీతిమంతుల కంటే, 99 మంది నీతిమంతుల కంటే సంతోషించిన కంటే, ఇక నీతిమంతులు తప్పు చేస్తారా? నీతిమంతులు తప్పు చేయరు, పాపం చేయరు, ఎలాంటి తప్పుదారులు నడవడు. నీతిమంతులు అంటే ఎవరు? యేసుని అంగీకరించిన వారే నీతిమంతులు, యేసుని కలిగిన వారే నీతిమంతులు. యేసుని కలిగిన వారు నీతి తప్పి నడుచుకోరు. కాబట్టి ఒక్క 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయమే దేవుడు అంట సంతోషిస్తాడంట. ఆ పాపినంట వెతుకుతూ ఉంటాడంట. ఎక్కడ? కొండల్లో, లోయల్లో, అడవుల్లో, ఎడారుల్లో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా. చదవండి. 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయంలో దేవుడు సంతోషిస్తాడు. అందుకని పాపులు రక్షించడం కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. పాపి అనగా పొరుగు వారిని నువ్వు చాటుపోవడం దేశించిన, పొరుగు వారిని ప్రేమించకపోయినా పాపమే. పాపం అనగా ఎవరో తెలియాలి కదా చెప్తున్నారు. పాపం అంటే ఏంది అసలు? పాపం అంటే ఏంది అని తెలుసుకోవాలి కదా. నువ్వు పొరుగు వారిని దేశించిన, నువ్వు పొరుగు వారిని ప్రేమించకపోయినా, నీ గర్భమును పుట్టిన కుమారుని ప్రేమించకపోయిన పాపమే. కాబట్టి పాపములను తీసివేయడం కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందుకని మరియమ్మతో చెప్పింది, దేవదూత చెప్పింది, తన యొక్క ప్రజల పాపములను ఆయన తీసివేసి రక్షిస్తాడని మొదటగానే చెప్పింది ప్రియబిడ్డ. కాబట్టి ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క పాపి విషయమే దేవుడు పరలోకంలో ఒక్క పాపి మారితే ఈ లోకంలో ఆనందిస్తాడంట, సంతోషిస్తాడంట దేవుడు. కాబట్టి ఇంకా మనం మారు మనసు కలిగి ఉండాలి, మంచి మనసు కలిగి ఉండాలి ప్రియబిడ్డ. నువ్వు శివమైందేదో దేవుడు ఎవరో దైవమేందో తెలుసుకునే స్థితిలో మనం ఉండకుండా మనం ఏం చేయాలి? దేవుడు ఎవరని మనం తెలుసుకోవాలి. జ్ఞానులు ఏం చేశారు? దేవుడు ఎక్కడున్నాడు, ఎక్కడికి వచ్చారు? 6 నెలలు నడిచారు. ఎక్కడి నుంచి? తూర్పు దేశం నుంచి
దావీదు పట్టణమైన యెరూషలేముకు వచ్చి యెరూషలేములో దావీదు పట్టణమైన హెబ్రోను పట్టణంలో ఉన్న బెత్లెహేముకు వచ్చారు. 6 నెలలు నడిచారు. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, దావీదు పట్టణం అది. అక్కడికి వచ్చి చూసి ఏం చేశారు? పూజించారు, నమస్కరించారు, సాంబ్రాణి అర్పించారు, బంగారాన్ని అర్పించారు, బోళం అర్పించారు. అనగా మరి కలిగిన ఏం చేయాలి? ఈ సంవత్సరంలో మనం కాపాడాడు, ఈ సంవత్సరంలో మనం దీవించాడు. ఎవరైనా సరే, ఈ లోకంలో ఎవరైనా సరే నువ్వు నేను కూడా దేవుడి పెట్టలేవే. నిన్ను దేవుడు తీసేయట్లేదు, నన్ను దేవుడు తీసేయట్లేదు. రా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య జిల్లారా, తెలుసుకో. రేపటి దినం మంది కాదు. రేపటి దినం ఏం జరిగిందో మనకు తెలియని స్థితిలో ఉన్నాయి. ఈ అకాల వర్షంలో ఉన్న అకాలమైన సమయాల్లో ఉన్నాయి. కాబట్టి దేవుడిని, యేసుక్రీస్తుని ఎవరైతే దేవుడిగా చేసుకుంటారో వారు రక్షించబడతారు. ఆయన పాపంలో తీసివేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. పాపం వరకు మనం ఏంది? పొరుగు వారిని మనం దేశించకూడదు. పొరుగు వారిని మనం ప్రేమించే వారికి ఉండాలి, పొరుగు వారిని మేలు చేసే వారికి ఉండాలి, పొరుగు వారిని సంతోషపరిచే ఉండాలి. అది కాబట్టి మనము పాపము చేయకూడదు. పాపం అనగా మరి ఏం చేయాలి? పొరుగు వారిని సంతోష పెట్టాలి, పాపం చేయాలి. కాబట్టి మనం ఒక పాపి మారాలి. మనలో పాపం పెట్టుకొని దేవుడా నన్ను కాపాడాడు, దేవుడా నన్ను రక్షించండి. మనలో పాపం ఉంటే పాపముల దగ్గర దేవుడు వస్తాడా? రాడు. ఎందుకని? ఆయన పరిశుద్ధుడు, ఆయన మాటలో పరిశుద్ధుడు, ఆయన చూపులో పరిశుద్ధత, ఆయన నడకలో పరిశుద్ధత, ఆయన పరిశుద్ధుని కోట్ల కొలది దేవదూతలు స్తుతిస్తున్నారు. హల్లెలూయా. అందుకని ఆయన పుట్టడానికి కారణం తెలుసా? ఈ రోజు అందులో సర్వలోకంలో సర్వ సృష్టిలో క్రిస్మస్ జరుపుకుంటా. క్రిస్మస్ అనగా పరిశుద్ధత, మాస్ అనగా ఆరాధన. ఎవరికి ఆరాధన చేయాలి? నిన్ను ప్రేమించి సృష్టిని కలుగు చేసి, నిన్ను తల్లిగర్భను పుట్టించి సృష్టివాదుని కలుగు చేసి, సముద్రములు అందరి సమస్తను కలుగు చేసిన దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి, నమస్కరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన రక్షకుడు. ఒక రాజు ఉంటాడు ప్రియబిడ్డ. ఆ రాజుకి అన్ని సమస్తం సమకూడి, మనం కూడా అన్ని సమస్తం సమకూడాక మనం దేవుని మర్చిపోకూడదు ప్రియబిడ్డ. సమస్తం సమకూడి జరిగించిన తర్వాత మేలు మర్చిపోవచ్చు. మనం దేవుడు ఇచ్చాడు నీకు, అందరికీ, ఈ లోకంలో అందరికీ ఆశీర్వదించాడు, దీవించలేదా? ఇచ్చినప్పుడు మనం దాన్ని ఏం చేయాలి? పేదవారికి సహాయం చేయి, దేవుడి సేవకులో సహాయం చేయి, హాస్పిటల్ వారికి సహాయం చేయి. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి. ఈ యొక్క రాజు 14 సంస్థలకి అధిపతి ఏం చేశాడంటే దేవునికి విరోధంగా లేచాడు. చదువుతాం దానియేలు చివరగా దానియేలు 5వ అధ్యాయము 23వ వచనం చివరగా. హల్లెలూయా. దానియేలు 5వ అధ్యాయము 23వ వచనం, 22 చదువు. 5:22. బెల్షస్సరు అతని కుమారుడగు నీవు ఈ సంగతి ఎరిగి ఉండి నీ మనసును అణుచుకొనలేక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారము ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గమును నీ దేవుని వశమున నీవు ఏ దేవుని వశములో ఉన్నావో ఆయనను నువ్వు కనపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసిన శాసనం నెబుకద్నెజరు రాజు యొక్క కుమారుడు బెల్షస్సరు, మరి కంచెలు గాని డ్రమ్ము గాని ఏదైనా సరే దేవాలయంలో ఉండే పవిత్రమైన ఈ పవిత్రమైన తీసుకొచ్చి ఏం చేశారు? రాజు అహంకారంతో కళ్ళు మూసుకొని పాపం చేశాడు. ఏమని? ఉపకరణంలో ద్రాక్షరసము బలలో తీసుకోవాల్సిన ఉపకరణంలో
ఏం చేశారు? మద్యం పోసుకొని తాగారు. మద్యం పోసుకొని తాగి ఏం చేశారు? అధిపతులు వాళ్ళందరూ కూడా ఏం చేశారు? అధిపతులు ఉపకరణలతో ద్రాక్షరసం పోసుకొని తాగి చేతకాని వెండి బంగారాలతో చేసిన దేవతలను స్తుతించినప్పుడు నీవు నన్ను కనపరచలేదు, కానీ నీ ప్రాణం నా చేతిలో ఉంది, జాగ్రత్త. నువ్వు నన్ను కనపరచలేదు, నేను నిన్ను పుట్టించాను. చేతకాని, అది దేనికి చేతకాంది, దేనికి పనికిరాంది వెండి కర్ర బంగారం నువ్వు చేసిన దేవతల చేత నువ్వు వాటిని నమస్కరిస్తున్నా కానీ వాటిని కనపరుస్తున్నా కానీ నేను పుట్టించాను, నువ్వు నన్ను కనపరచలేదు. కాబట్టి నీ ప్రాణం ఎవరి వశంలో ఉంది? నా వశంలో ఉంది, దేవుని వశంలో ఉంది. ప్రతి ఒక్కరి ప్రాణం కూడా దేవుని వశంలో ఉంది. ప్రాణాన్ని ఎవరు కూడా తీయలేరు. ఒకవేళ దేవుని నమ్మిన బిడ్డలే కీడి చేయాలన్నా, దేవుని నమ్మిన బిడ్డ ప్రాణం మీద అపాయం కనబెట్టాలన్నా తస్మాత్ జాగ్రత్త. దేవుడి కోపము ఉగ్రత, దుష్టుల తలపైకి ఉగ్రత పెళ్ళని దిగింది. అపాయం తలపెట్టాలన్నా, కీడి తలపెట్టాలన్నా దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. ఎవరి ద్వారా? బెల్షస్సరు ద్వారా. ఈడు రాజు ఈవిడ అహంకారంతో గర్వంతో దేవుడు మందిరంలో ఉపకరణాలు ఏం చేశాడు? అపవిత్రపరిచాడు. మధ్యాహ్నం ద్రాక్షరసం పోసుకొని తాగి అధిపతులు వాళ్ళందరూ ఓ డ్యాన్స్ వేశారు. అప్పుడు దేవుడు చూసి అంటాడు, బెల్షస్సరు, నీ ప్రాణము నా చేతిలో ఉంది. నువ్వు ఎవరి వశంలో ఉన్నావో తెలుసా? నా వశంలో ఉన్నావు. నువ్వు చేసుకున్నా, నువ్వు చేతి పని అయినా, బంగారం అయినా, వెండి అయినా, రాయైనా నిన్ను రక్షించలేవు. నీవు నన్ను కనపరచు, నువ్వు నన్ను కనపరుస్తే నేను కనపరుస్తాను అన్నాడు దేవుడు. అలాగే మనం ఎవరు కనపరచాలి? దేవుని కనపరచాలి, సృష్టికర్తను కనపరచాలి. పాపమును తీసివేసే దేవుడి మనం కనపరచాలి. పాపమును విడిపించి నీతికి వారసులుగా చేసే దేవుడిని మనం ఏం చేయాలి? కనపరచాలి. నువ్వు కనపరచలేదు కాబట్టి నిన్ను ఈ లోకం నుంచి కొట్టివేస్తున్నాను. నువ్వు తెలుసుకోవట్లా. నీకు సువార్తను ప్రకటిస్తున్నావు. నీకు సువార్తను ప్రకటించే సేవకులు ఏర్పరిచాను. తెలుసుకో. ఏది అసత్యమేదో, సత్యమేదో, ఏది రమ్యమేదో, ఏది మాన్యమేదో తెలుసుకో. ఈరోజు అదే క్రిస్మస్. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? పాపులు రక్షించిన వరకు ఈ లోకానికి వచ్చాడు 2023 సంవత్సరాల క్రితమే. అప్పుడు ఈ రాజు అంటాడు, దేవుడే హెచ్చరిస్తున్నాడు. బెనే టెకెల్ ఉప్పారిస్ అంటే నేను నిన్ను చూడగా త్రాసులో తక్కువ నేను కొట్టివేస్తానన్నాడు దేవుడు. చూడండి, ప్రభుత్వము కొట్టివేస్తాను. బెల్షస్సరు అతడైపోయాడు. ఎవరికి అప్పచెప్పాడు దేవుడు? కల్దీయుల చేతికి అప్పచెప్పాడు, శత్రువు చేతికి. చూడండి, కీడి చేశాడు. దేవుని మందిరంలో ఉపకరణాలు తీసుకొచ్చి దేవుని ప్రజలకి, దేవునికి వ్యతిరేకంగా నడుచుకోలేదా? నాకేమైంది, నేను బాగానే ఉంటా కదా అంటే అనుకోండి, సరిపోదు. దేవుడు చూస్తుంటాడు ఆకాశం నుంచి. ఈ యొక్క బెల్షస్సరు చూసి, నువ్వు నాకు త్రాసులో తక్కువగా కనపడుతున్నావు, నువ్వు నన్ను కనపరచలేదు, వ్యర్థమైన వాటిని అనుసరించావు కాబట్టి నీ ప్రాణం నా చేతిలో ఉంది. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను, నిన్ను శత్రువుల చేతికి అప్పచెప్తున్నాను. అదురైపోయాడు. చూడా, దేవునికి విరోధంగా నడుచుకున్నాడు రాజు, శత్రువు చేతికి అప్పచెప్పాడు. దేవునికి విరోధం మనం ఏది కూడా మనం చేయకూడదు. ప్రేమేట హల్లెలూయా. మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టంగా నడుచుకోవాలి. మన పొరుగువారిని ప్రేమించేవారిగా ఉండాలి. పొరుగువారి ఆపదలో మనం ఆదుకునేవారిగా ఉండాలి. ఏడ్చేవారితో ఏడవాలి, నవ్వేవారితో మనం నవ్వాలి. ఒక పాపిని మనం దేవుని వైపు మనం తిప్పాలి. ప్రేమేట అది లోక రక్షకుడు నీకు నాకు ఇచ్చిన గొప్ప సువర్తమానం. హల్లెలూయా. కాబట్టి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. మనం కూడా ఏం చేయాలి? సువర్తమానం ప్రకటించాలి. మన గురించి ఎన్నో దూషణ మాటలు పలికినా, చెడ్డ మాటలు పలికినా, అబద్ధాలు పలికినా మనం ఏం చేయాలి? దేవుడు ఏమంటున్నాడు? సంతోషించండి, ఆనందించండి. చివరిగా మత్తయి సువార్త 3:17 చివరిగా హల్లెలూయా. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆకాశం నుండి వచ్చెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లు దేవుడికి, చప్పట్లు. ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందించుచున్నాను. అని నా పట్ల, నీ పట్ల, నా పట్ల దేవుడు ఏం చేయాలి? నీ పట్ల, నా పట్ల ఏం చేయాలి? దేవుడు ఆనందించాలి, సంతోషించాలి.
ఎవరి పిలవాలి మరి దేవుడు? ఈమె నా ప్రియ కుమార్తె, ఇతను నా ప్రియ కుమారుడు అని నిన్ను నన్ను పిలవాలి. ప్రియబిడ్డ, నా ప్రియ కుమారుడు అంటే, ప్రియ అంటే ప్రియమైన వాడు అంటే ఎంతో ప్రేమించేవాడిని ప్రియమైన అంటారు. నా ప్రియురాలు, నా ప్రియుడు అంటారు. చూసా ఎవరిని? ఒకరినొకరు ప్రేమించుకున్నారంటే నా ప్రియుడు. నీ ప్రియుడు ఎవరు? 10,000 మందిలో అతి సుందరుడు, గుర్తించదగిన వాడు. కాబట్టి నిన్ను నన్ను ఏం పిలవాలి? నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీ యందు నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నానని. ఈరోజు నీ యందు ఆనందించి సంతోషిస్తున్నాడా దేవుడు? నిన్ను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడా? నిన్ను బట్టి కన్నీళ్ళు కారుస్తున్నాడా దేవుడు? నీ మాటలు బట్టి, నీ ప్రవర్తన బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడా? సృష్టికర్తమైన దేవుడు. తెలుసుకుందాం. తెలుసుకొని మారు మనసు పొందటమే, ప్రవర్తన మార్పు చెందటమే క్రిస్మస్. క్రిస్మస్ అనగా పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం కూడా పరిశుద్ధంగా జీవిద్దాం, నీతిగా న్యాయంగా పోదాం, ప్రేమిద్దాం, పొరుగువారిని ప్రేమిద్దాం, బాధలో ఉన్నారని బాధలో మనం ఆదరిద్దాం. మనం కూడా దేవుడి చేత నా ప్రియ కుమారుడా అని, నా ప్రియ కుమార్తె అని పిలిపించుకుందాం. హల్లెలూయా. ఇవ్వగల బదులు ఆయన మనం జీవిద్దాం. దేవుడి వాక్యాన్ని, ఈ మాటలని మన హృదయంలో ఫలించి అభివృద్ధి పరచబడును గాక. హల్లెలూయా.